ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేలకొండపల్లి సభలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు అందజేశారు. కొత్తగా 16 లక్షల మంది పేర్లను పాత రేషన్ కార్డులో నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు వచ్చిన ప్రభుత్వం భారంగా భావించడం లేదని పొంగులేటి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కోట్లాది మంది పేద ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు. ప్రజల కష్టాలు ఇందిరమ్మ ప్రభుత్వం తీరుస్తుందని, అందరూ ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉండాలని పొంగులేటి అన్నారు. కాబట్టి ఏ ఆడబిడ్డ ఒక పాలేరు నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇంకా 3 విడతల్లో తప్పకుండా ఇస్తామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఎవరైనా అరాకొర ఈ రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే మీరు కూడా టెన్షన్ పడద్దు. ఇల్లు ఎలా హామీ ఇస్తున్నానో ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా మీకు రేషన్ కార్డు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి నాదీనని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, పగట వేషాలతో చాలా మంది వస్తారు. పండగలు వచ్చినప్పుడు రంగురంగులు కండలు వేసుకొని వస్తారు. సంక్రాంతి పండుగ వస్తే గంగిరెడ్లను వేసుకొని వచ్చినట్లు కొంతమంది వస్తారు. వారికి పరిపాలన అంటే ఏంటో తెలియదు, వారికి ప్రజల కష్టాలేంటో తెలియదు, వారికి తొరపోకనేంటో తెలుసు. కాబట్టి నా ఆడబిడ్డలు అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ మనసులో ఉన్న ఆనాటి బాధన వాళ్ళతో ఈనాడు పంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పినా